హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాను అంటే రెండు ఓల్డ్ శారీస్తో ఒక కొత్త శారీని అంటే న్యూ మోడల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. రెండు ఓల్డ్ శారీస్ అంటే ఇప్పుడు మనం కొన్ని శారీస్ ఏంటంటే 1-2 సార్లు కట్టుకోగానే వాటి మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు, పక్కన పడేస్తాం. అలా అని వాటిని బయట పడేయలేం, అలా అని మనం కట్టుకోలేం. అలాంటి శారీస్ని మనం డిజైనర్ శారీస్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దామండి. నేనైతే ఒక శారీ వచ్చేసి మా మమ్మీకి తీసుకున్నాను, ఒక శారీ వచ్చేసి నేను ప్లెయిన్ శారీ నా దగ్గర ఒకటి ఉంటే ఆ శారీని ఈ శారీని కలిపి ఒక డిజైనర్ శారీ లాగా ఎలా తయారు చేస్తానో ఇప్పుడు చూడండి. ఇదే విధంగా మీ దగ్గర కూడా శారీస్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఇలా తయారు చేసుకోండి. చాలా లేటెస్ట్గా చాలా బాగుంటాయి. మనం బయట వెళ్ళిపోసి ఇప్పుడు ముక్కలు చీర మనం ముక్కలు చేసి అతుకులేసి కట్టుకోవాలా అని ఫీలింగ్ వద్దండి. ఎందుకంటే ట్రెండీ శారీస్ అన్నీ కూడా కట్ చేసి మళ్ళీ అతుకులేసుకొని కదా ఎక్కువగా వచ్చేవి. అదే మనం ఇంట్లో ఉన్న శారీస్నే అదే విధంగా కట్ చేసి మళ్ళీ ప్యాచెస్ లాగా అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అందులో మనకి కొద్దిగా హ్యాపీనెస్ కూడా ఉంటుంది. అలాగే మనకి ఇంట్లో ఉన్న శారీస్ని మనం చక్కగా మనకి నచ్చినట్టుగా డిజైన్ చేసుకుంటాం కదా, మన కలర్కి కానీ మన వైట్కి కానీ నచ్చినట్టు డిజైన్ చేస్తాం కాబట్టి అది మనకి చాలా బాగా నప్పుద్ది అనమాట. ఇప్పుడైతే నేను మా మమ్మీ శారీ ఎందుకు తీసుకున్నానంటే నేను కొద్దిగా బొద్దుగా ఉంటాను కాబట్టి 2 సైడ్స్ అంచు వచ్చే శారీ నాకు అస్సలు బాగోదండి. నాకు 1 సైడ్ అంచు వచ్చే శారీస్ అయితేనే బాగుంటాయి. మా మమ్మీ శారీకి 2 సైడ్స్ వచ్చినాయి అనమాట. ఆ 2 సైడ్స్ని కూడా నేను నాకు నచ్చినట్టుగా నా బాడీకి సెట్ అయ్యేటట్టుగా ఏ విధంగా వేసుకుంటానో చూడండి. ఇలాగే ఎవరైనా సరే కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను చేసే అడ్జస్ట్మెంట్ అనేది వాళ్ళు కూడా చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది శారీ. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి నేను ఈ శారీ ఎలా రెడీ చేశానో చూడండి. అలాగే ఈ శారీ ఎలా ఉందనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. నేను డిజైన్ చేయబోయే శారీస్ ఇవేనండి. ఒకటి వచ్చేసి ప్లెయిన్ శారీ వచ్చేసి నా దగ్గర 4 మీటర్సే ఉందన్నమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి అడుగున ఉన్న అంచు శారీ ఏమో మా మమ్మీ శారీ, ప్లెయిన్ శారీ 4 మీటర్సే ఉంది. ఇది ఇంచుమించు ఒకే కలర్ ఉంది కాబట్టి నేను ఈ శారీతోనే ఈ డిజైనర్ శారీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ శారీ మనం ఇప్పుడు నేను డిజైన్ చేసే శారీ బయట కొనుక్కోవాలంటే 2000 ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ అంచు ఉంది కదా, ఈ అంచు అనేది మనకి ఈ శారీలో హైలైట్ అనమాట. అటువంటి అంచుని తీసి నేను ఆ ప్లెయిన్ శారీకి ఎలా అటాచ్ చేస్తానో చెప్తాను. ఈ శారీ అసలు ఎందుకు నేను ఇలా చేస్తున్నాను అంటే ఈ శారీకి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అందుకే మా మమ్మీ నాకు ఇచ్చేసింది. ఇక్కడ 2 సైడ్స్ అంచు వచ్చినాయి కదా, మా మమ్మీకి 2 సైడ్స్ అంచు వచ్చిన శారీస్ అస్సలు నచ్చవు. ఇంకొకటి ఏంటంటే ఇది ఐరన్ చేస్తున్నప్పుడు పళ్ళు దగ్గర కొద్దిగా కాలిపోయిందంట, అందుకని నాకు ఈ శారీ అనేది తను ఇచ్చేసింది. శారీ అయితే బాగానే ఉంది, ఎక్కువసార్లు యూజ్ చేయలేదండి, ఒక 2-3 టైమ్స్ మాత్రమే. అది ఇదిగోండి ఎక్కడ కాలిందో చూపిస్తాను మీకు. పళ్ళు అయితే దీనికి ఇలా ఉంది. నేను ఇప్పుడు ఆల్రెడీ నాకు ప్లెయిన్ శారీ 4 మీటర్స్ అని చెప్పాను కదా, ఈ పళ్ళుని మాత్రం నేను ప్లెయిన్ శారీకి అటాచ్ చేస్తాను. ఇది 4 మీటర్స్. ఈ శారీలో కరెక్ట్గా నేను 2 మీటర్స్ తీసుకుంటాను. అప్పుడు మొత్తం శారీ వచ్చేసి 6 మీటర్స్ అవుతుందన్నమాట. అది ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. అంటే ఈ పళ్ళు మాత్రం ఆ శారీలో అటాచ్ చేస్తానండి. ఎందుకు అలాగా అంటే ఇప్పుడు లావుగా ఉన్నా సరే మనకి కింద నడుం భాగం వచ్చేసి ప్లెయిన్ శారీ వస్తుంది, మనకి చెస్ట్ దగ్గర నుంచి ఈ శారీ వస్తుంది కాబట్టి మనకి ఫ్యాట్ అనేది కనపడదనమాట. ఐరన్ చేసేటప్పుడు కాలింది అన్నాను కదండి, ఇదిగోండి ఇక్కడ కాలింది పౌటి చెంగు దగ్గర, అంటే ఒక 2 మీటర్స్ పౌటి చెంగు దగ్గర నుంచి 2 మీటర్స్ మధ్యలో కాలింది. లక్కీగా ఇది పౌటి చెంగు దగ్గర కాలితే కనుక అసలు నాకు పనికొచ్చేదే కాదు. ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేస్తాను అనమాట. ఎక్కడైతే కాలిందో అక్కడ కట్ చేసేసి నాకు కావాల్సిన 2 మీటర్స్ని డివైడ్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చేసి 2 మీటర్స్ పీస్ దాకా వచ్చింది, అంటే 1.5 దాకా వచ్చిందండి. ఒక పావుది ఎక్స్ట్రా ఉంది, అది కొద్దిగా కటింగ్లో పోతుంది, మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అట్లా పోతుందనమాట. తర్వాత మిగతా ప్లీజ్ మనం పైన పళ్ళు వదిలేసుకున్నాం కదా, మిగతా శారీ ఉంటుంది కదా, ఆ శారీకి 2 సైడ్స్ అంచులు వచ్చినాయి కదా, ఆ 2 సైడ్స్ అంచుల్ని కూడా ఇలా కట్ చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ అంచుల్ని తీసుకొని మనం ఆ ప్లెయిన్ శారీస్కి ఎలా అటాచ్ చేసుకోవాలో నేను ఇది మొత్తం కట్ చేసినాక మీకు చెప్తాను. ఈ కట్ చేసేటప్పుడు కూడా మీరు కొద్దిగా ప్లేస్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ప్లేస్ ఉంచుకోవాలి శారీ, ఎందుకంటే మనం ఫోల్డ్ చేసుకొని ఆ ప్లెయిన్ శారీకి అటాచ్ చేసుకోవాలి కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసి జాగ్రత్తగా కట్ చేసుకోండి. కరెక్ట్గా అంచు ఎంత ఉందో అంతే, అస్సలు కట్ చేయకూడదు, కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టు చూసి
చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, 2 సైడ్స్ కూడా నేను అంచు అనేది కట్ చేసేసాను. ఈ మధ్యలో క్లాత్ వచ్చేసి మీరు ఇంకా దేనికైనా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడైతే అంచులైతే డివైడ్ చేస్తాను కదండి. ఇప్పుడు ఈ ప్లెయిన్ శారీకి ఈ అంచుల్ని ఏ ప్లేసెస్లో అటాచ్ చేస్తానో చూడండి. ఇది 4 మీటర్స్ అని చెప్పాను కదా. మనకి పళ్ళు ప్లేస్లో శారీ పీస్ మనం ఇందాక 2 మీటర్ల క్లాత్ కట్ చేసుకున్నాం కదా, అది వస్తుంది. ఇది వచ్చేసి మనం నడుము దాకా వస్తుంది. అంటే శారీలో 4 మీటర్స్ ఇది, 2 మీటర్స్ అదనమాట. ఆ క్లాత్ వస్తుంది అనమాట, అంచు శారీ ఉన్న క్లాత్. ఇప్పుడు ఎలా అటాచ్ చేసుకోండి, ఈ విధంగా అంచు అనేది మిషన్ పై పెట్టి మనం కుట్టుకోవాలన్నమాట. అది ఎలా కుట్టాలో వీడియోలో క్లియర్గా చూడండి. ఇలా ఈ ప్లేస్ మాత్రం ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోండి. ఈ ఒక లైన్ అయిపోయినాక పైన ఇంకొక 5 ఇంచెస్కి దూరంలో ఇంకొక అంచు కూడా వేసేసేయండి. మనకి ఇక్కడ 4 మీటర్సే కదా ఈ పీస్, మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇది 2 సైడ్స్ అంచు కాబట్టి మనకి కరెక్ట్గా సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. ఇలా అంచులు కొద్దిగా దూరంలో మళ్ళీ ఇంకొక అంచు కూడా వేసేసేయండి. తర్వాత మనం పళ్ళు దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ 2 మీటర్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ 2 మీటర్స్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇది ఎలా కుట్టుకోవాలో ఇప్పుడు చూడండి. తర్వాత ఇది ఎటువైపు నడుపుకు వస్తుంది, ఎటువైపు పైకి వస్తుంది అని చూసి చాలా జాగ్రత్తగా, అంటే ఇప్పుడు మనం కట్టు చెంగు ఎటువైపు వస్తుందో చూసుకొని చాలా జాగ్రత్తగా ఈ అంచుని అనేది అటాచ్ చేసుకోండి. ఇలా 1 సైడ్ మొత్తం మిషన్తో ఈ అంచునంతా అటాచ్ చేసుకున్నాక అటు సైడ్ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇలాగా 2 లైన్స్ కూడా స్టిచ్ చేసేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా 1 సైడ్ అంతా పూర్తిగా అయిపోయింది కదా. ఇటువైపు ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయాలన్నమాట. చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం 2 సైడ్స్ కూడా అటాచ్ చేసేసాము. ఇంకొక అంచు కూడా దీనికి కొద్దిగా దూరంలో వేసుకోండి. నేనైతే టేప్తో మార్కింగ్ చేస్తున్నాను, మనకి పైకి కిందికి రాకుండా సమానంగా రావడం కోసం టేప్తో ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకోండి. నేను 5 ఇంచెస్కి వేస్తున్నాను. కరెక్ట్గా 5 ఇంచెస్కి వేసుకొని ఈ అంచు అనేది కూడా అటాచ్ చేసుకుందాము. ఇలా మార్కింగ్ చేసుకొని మీరు అటాచ్ చేసుకుంటే వంకర రాకుండా వస్తుంది. మనం ఇప్పుడు 2 సైడ్స్ అంచులు అనేది కుట్టేసాం కదా. ఇవ్వండి, ఇలా డిజైనర్గా చక్కగా వచ్చింది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ప్లెయిన్ శారీకి ఆ అంచులు వేస్తే ఎంత రిచ్గా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇటువంటి శారీసే మనం వేలకు వేలు పోసుకుంటుంటాం కదా. ఇప్పుడు వచ్చేసి నేను
ఒక 2 మీటర్స్ క్లాత్ పళ్ళు క్లాత్ తీసాను చూడండి. ఆ శారీలో ఆ పళ్ళు క్లాత్ తీసిన శారీ ఇటు సైడ్ మనకి ఎటువైపు అయితే పళ్ళు ఎటువైపు వస్తే జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇక్కడ పొరపాటు పడతాం ఖచ్చితంగా ఎవరైనా సరే. ఆ పొరపాటు లేకుండా ఒకసారి మీరు శారీ ఒంటి మీద వేసుకుంటే మీకు అర్థమవుతుందనమాట. ఎటైతే పళ్ళు వస్తుందో అటు ఈ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఈ 2 మీటర్స్ క్లాత్ కూడా అటాచ్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి శారీ రెడీ అయిపోయింది చూడండి. ఇది వచ్చేసి మనకి మామూలుగా పళ్ళులా ఉంటుంది. ప్లస్ మిగతా ప్లేస్ అంతా కూడా ఈ ప్లెయిన్ శారీకి వస్తుంది. చూడటానికి చాలా రిచ్గా ఉంటుంది. అలాగే ఎవరైనా కూడా ఇది కట్టుకోవచ్చు అనమాట. అంటే చిన్నవాళ్ళకి బాగుంటుంది, పెద్దవాళ్ళకి బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.